శ్రీరామ్, మా అత్త తమ్ముడు భవన్ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఏమో భవాని 2 రోజులు ఒకసారి ఇంటికి వస్తున్నాడు. అడిగితే ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నానని చెప్తున్నాడు. అవునా, సరే ఆ భవన్ ఇంటికి రాను మాట్లాడతాను. త్వరగా రా. అలాగే బాయ్. ఏంటి శ్రీరామ్ సరిగ్గా ఇంటికి రావట్లేదంటే ఏంటి సంగతి? అదేం లేదు భవాని, సలీం ఇంట్లో ఉంటున్నాను. నీకంటూ ఇల్లు ఉంది కదా, అక్కడ ఉండడం ఏంటి? ఇప్పుడు ఏమైంది భవాని? ఏం లేదులే కానీ ఆ చేతిలో బాక్స్ ఏంటి? సలీం చికెన్ బిర్యానీ ఇచ్చాడు భవాని, తిందామని తీసుకొచ్చాను. మీకు కొంచెమైనా బుర్రబుద్ధి ఉందా? నీ ఇంట్లో మాల వేసుకొని తెలుసు కదా, ఇలాంటి ఇంట్లో తీసుకురాకుండా తెలియదా? పర్వాలేదు భవాని. ముందు అది బయట పెట్టేసి లోపలికి వెళ్ళు. సలీం భవన్ అక్కడ ఉండిపోయారు, లోపల రండి. పర్వాలేదు, ఇక్కడే ఉంటాను. ఈ ప్రసాదమైనా తీసుకోండి. వద్దు. సరే మీ ఇష్టం. టైం అవుతుంది, త్వరగా రా రాషుల్. వస్తున్నాను సలీం బాయ్. భవాని నీ పేరు శ్రీరామ్ కదా, రసులు అని పిలుస్తున్నాడంటే? అదా, నేను వాళ్ళ తమ్ముళ్ళ కనిపిస్తున్నాను భవాని, అందుకే అలా పిలుస్తున్నాడు. తమ్ముడు లాంటివాడు అయితే పర్లేదు, తమ్ముడు అయితేనే ప్రాబ్లం. మీరు అన్నిటికీ ఎలా మాట్లాడతారేంటి? మీరే కదా చెప్పారు మన మతాన్ని ప్రేమించాలి, వేరే మతాన్ని గౌరవించాలని. ఏంటి భవాని పూజ రావట్లేదు? ఈ భవాని పూజకి అయితే రాడు కానీ బెత్తించడానికి అయితే వచ్చేస్తాడు భవాని. ఓయ్ భవాని, ఏంటి మీ తమ్ముడు ఆ సలీంతో తిరుగుతున్నాడు? ఏమైంది భవాని, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా. ఆ సలీం గురించి మీకు తెలియదు భవాని, చాలా డేంజరస్ క్యాండిడేట్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. రషుల్, నేను చూస్తుంటే నాకు మా తమ్ముడే గుర్తొస్తున్నాడు. నువ్వు నాతో ఉండిపోవచ్చు కదా. ఇప్పుడు నేను మీతోనే ఉంటున్నాను కదా బాయ్. ఇలా కాదు రషుల్. మరి ఎలా బాయ్? ఇంకా నువ్వు మాతో పర్మనెంట్గా ఉండిపో రషుల్. మాతో ఉంటే నీ లైఫ్ బాగుంటుంది, లగ్జరీగా బతకొచ్చు. ఇంకా నువ్వు మీ అన్నయ్యతో తిట్లు కాసే పని ఉండదు. నువ్వు ఎలాగున్నా మా వాళ్ళు నేనేమి అనరు, నీకు నచ్చినట్టు బతకొచ్చు. ఏమంటావు? వద్దు బాయ్, నాకు ఎలాగ ఉండడమే ఇష్టం. మా అన్ని తిట్టినా అందులో ప్రేమ ఉంటుంది. నేను ఎంత అర్ధరాత్రి ఇంటికి వెళ్ళినా వదిన అని పిలవగానే వచ్చి నాకు అన్నం పెడుతుంది. అప్పుడు మా వదినలో నాకు మా అమ్మాయి కనబడుతుంది. మా అన్నయ్య వదినలో నాకు అమ్మ నాన్న లేని లోటు లేకుండా చూసుకుంటారు బాయ్. వాళ్ళని వదిలేసి నేను రాను. నేను సరదాగా శ్రీరామ్, నువ్వేమంటావని? అదేంటి బాయ్, నన్ను ఎప్పుడు రసులు అని పిలుస్తారు కదా, కొత్తగా పేరుతో పిలుస్తున్నారేంటి? ఏదో కంగారు అలా పిలుస్తాను. ఓకే రసుల్, నాకు పని ఉంది, నేను వెళ్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోగలవు కదా? వెళ్ళగలను బాయ్. శ్రీరామ్ ఏమైనా తింటావా? వద్దుదినా. ఇంకా నువ్వు మాతో పర్మనెంట్గా ఉండిపో రషుల్. మాతో ఉంటే నీ లైఫ్ బాగుంటుంది, లగ్జరీగా బతకొచ్చు. శ్రీరామ్ ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు వదినా, ఏం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? ఎవరితో నేను గొడవ అయిందా? అదేం లేదనియా. మరి సలీం రాకుండా ఒక్కడే వచ్చావేంటి? అతనికి ఏదో పని ఉందని వెళ్ళిపోయారు బావాని, అందుకే నేను ఒంటరిగా వచ్చాను. ఇలా చెప్తున్నాను ఏమనుకోకు, ఆ సలీంతో కొంచెం జాగ్రత్తగా ఉండి భవాని. ఈ టైం ఇప్పుడు ఎక్కడికి భవాని? సలీం బాయ్ అర్జెంట్గా రమ్మన్నాడు. మీకు ఊరి మీద తిరగడం తప్ప అంత అర్జెంట్ పనులు ఏమి ఉండవు కానీ ఈ రోజైనా ఇంట్లో ఉండండి. బాయ్. ఏంటి రసూల్, నేను రమ్మంటే ఈరోజు వస్తావా? నువ్వు మెసేజ్ చేసినట్టునే నేను బయలుదేరాను బాయ్, కానీ వస్తుంటే మా అన్నయ్య ఆపారు. మరి అన్నిసార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదేమి? అంటే ఏం చెప్పాలో తెలియక లిఫ్ట్ చేయలేదు బాయ్. నేను అడిగిన దాని గురించి ఏం ఆలోచించావు? బాయ్ నీకు నిన్నే చెప్పాను కదా, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? ఇప్పటి వరకు నేను ఏమనుకుంటే జరిగింది, ఇది కూడా జరగాలి. నిన్న నువ్వు నాకు కాదని చెప్పినప్పటి నుంచి పిచ్చి వచ్చేస్తుంది, సైకోవాడిని అయిపోతున్నాను. నువ్వు నాతో ఉండిపో రషుల్. నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెడుతుంటే నీతో స్నేహం చేయను బాయ్, మాట్లాడడం కూడా మానేస్తాను. హే రషుల్, ఒకసారి ఆగు, ఒకసారి చూడు. ఏంటి బాయ్ ఇది, ముందు డిలీట్ చేయండి. నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నీ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను. ఎందుకు బాయ్ ఇలా చేస్తున్నారు? మిమ్మల్ని నా అన్నయ్య అనుకున్నాను. నిన్ను కూడా నా తమ్ముడు అనుకున్నాను రసూల్. నా తమ్ముడు ఎక్కడ ఉన్నటువంటి నా దగ్గర ఉండాలి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది బాయ్, నీతో ఎవరు ఎందుకు ఫ్రెండ్షిప్ చేయరు అనేది. అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి రేపు నా దగ్గర రా. నువ్వు నాతో ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. ఇంకా నువ్వు వెళ్ళి చలో. శ్రీరామ్ ఇటు ఎక్కడ ఉన్నాడు? ఏంటి శ్రీరామ్ ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదన్యా, ఏం లేదు. చెప్పు శ్రీరామ్. ఇంకా నువ్వు మాతో పర్మనెంట్గా ఉండిపో రషుల్. మాతో ఉంటే నీ లైఫ్ బాగుంటుంది, లగ్జరీగా బతకొచ్చు. నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నీ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను. అందుకే శ్రీరామ్ నీకు ముందు నేను చెప్తున్నాను, 10 మంది ఒకరిని దూరం పెట్టారంటే అప్పుడు అర్థం చేసుకోవాలి అతను ఎలాంటి వాడని. అలా అని అందరూ అలా ఉంటారు అనుకోవడం తప్పు. ఎందుకంటే నా ఫ్రెండ్ రహీం చూడు, మేము ఒకరికొకరు గౌరవించుకుంటే స్నేహంగా ఉంటాం. ఆ రహీం బాయ్ తమ్ముడే ఈ సలీం. నువ్వేం కంగారు పడకు, నేను రహీంతో మాట్లాడతాను. ముందు ఇంటికి వెళ్దాం పదా. సలాంవాలేకుం బాయ్. జై భవానీ. ఏంటి భవాని, ఇన్ని రోజులకి పాత స్నేహితుడు గుర్తొచ్చాడా? మీతో అవసరం వచ్చింది రహీం బాయ్. నీకు నాతో అవసరమా? ఏంటి భవాని కొత్తగా మాట్లాడుతున్నారు? ఎంత ప్రాబ్లం వచ్చినా ఒక్కడే సాల్వ్ చేసుకుంటారు, అలాంటిది నా స్నేహితుడు నాతో అవసరం పడిందా? ప్రాబ్లం ఎక్కడైతే నేను ఒక్కనే చూసుకున్నాను బాయ్, కానీ ప్రాబ్లం ఉండదు నా స్నేహితుడి ఇంట్లో. ఏంటి నా ఇంట్లో ప్రాబ్లం ఉందా? ఏం మాట్లాడుతున్నావు భవాని? సలీం, నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నీ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను. నా తమ్ముడు ఎలా చేస్తాడని నేను నమ్మలేకపోతున్నాను భవాని. నేను నమ్మలేదు బాయ్, కానీ సలీం కలిసిన తర్వాత నమ్మాల్సి వచ్చింది. సలీం బాబుని మీరు చేసిన చాలా తప్పు. ఏ ధర్మంలో కూడా ఇలా చేయండి అని లేదు. ధర్మంలో లేదు, కానీ నమ్ముకునే సిద్ధాంతంలో ఉంది. మరి ఏదైనా నా తమ్ముడు వీడియో డిలీట్ చేయండి, లేకపోతే చేయకపోతే ఏం చేస్తారు? కొడతారా నిన్ను? చూడు భవాని, మీరు మాల్లో కూడా ఎంత కోపం వచ్చినా కూడా ఎవరి మీద కూడా చేసుకోకూడదు. ఏం బావని కొట్టుకుని చేయించారు? మీ ధర్మం అడ్డొచ్చిందా?
మీరేం చేసినా నేను చేయాల్సింది చేస్తాను. బాయ్ నా తమ్ముడు చేసిందని సారీ చెప్తున్నాను బాయ్. మీరేందుకు భవాని సారీ చెప్పడం? మా మాటలు సరి వినట్లేదు, మీ మాట అయినా వింటారని మీకు చెప్తున్నాను. మా తమ్ముడితో నేను మాట్లాడతాను బాయ్, కానీ ఒక్క మాట బాయ్. చెప్పండి భవాని. నా తమ్ముడు అలా ఉన్నాడని అందరూ అలా ఉంటారు అనుకోకండి బాయ్. అలా ఎప్పుడు అనుకోం బాయ్. ఒక చెట్టుకు కాసిన పండు పాడైందని అన్ని పళ్ళు అలా ఉంటాయని కూడా మూర్ఖత్వం. ఈ విషయం మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పడానికి కారణం ఏంటంటే ఏ దేశంలో కూడా లేనట్టు మన భారతదేశంలో మీరు అన్నదమ్ములుగా కలిసి ఉంటాం. స్టిల్ ఇప్పటి వరకు కూడా అలానే ఉన్నాం. అది ఎవరి వల్ల పాడవకూడదని మీకు చెప్తాను భవాని. అది ఇప్పటికీ పాడవద్దు బాయ్ అని మాటిస్తున్నాను. నా తమ్ముడితో నేను మాట్లాడతాను, ఇంక నేను వెళ్తాను బాయ్. సరే భవాని. అనే ఎక్కడ తీసుకొచ్చేటన్యా? రారా చెప్తాను. ఏంటి సలీం నువ్వు చేస్తుంది? నేనేం చేశాను భయ్యా? శ్రీరామ్, నాకంతా తెలుసు నువ్వేం చేయాలనుకుంటున్నావు. మరి తెలుసు కదా, ఎందుకు అడుగుతున్నావు? చూడు సలీం, ఎక్కడో చేస్తున్నారు కదా నువ్వు ఇక్కడ చేద్దాం అనుకుంటే అది కుదరదు. ఇది భారతదేశం, అన్ని మతాలకి అతీతం. చిన్నప్పటి నుంచి నేను అక్కడ ఉంచడం నేను చేసిన పెద్ద తప్పు. ఇంకోసారి ఇలాంటి చేద్దాం అనుకుంటే తమ్ముడు అని కూడా చూడను. అర్థమైందా సలీం? రే రే సలీం, ఏం చేస్తున్నావురా? నేను మీ అన్నయ్య రా. చూడు భయ్యా, నా సిద్ధాంతానికి అడ్డు వస్తే ఎవరిని విడిచిపెట్టను. రే ఎందుకు రేలా తయారయ్యో? దీనివల్ల ఏం సాధిస్తావురా? నువ్వు నా దారికి అడ్డు రాక బాయ్. సలీం నా మాట వినరా, నా మాట వినరా. ఏంటి రహీం భవాని రమ్మన్నారు? ఇంకా మీకు సలీంతో ప్రాబ్లం ఉండదు బాయ్. నేను నా తమ్ముడితో మాట్లాడాను, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టనన్నాడు. చాలా థ్యాంక్స్ భవాని. చాలా థ్యాంక్స్ రహీం అన్న. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి బాయ్? తులసి లాంటి నా భారతదేశంలో నా తమ్ముడు లాంటి గంజా మొక్క ఉండకూడదు. శ్రీరామ్, నువ్వు నమ్ముకున్న ధర్మం కోసం ఎంత కష్టం వచ్చినా నిలబడ్డావు చూడు, దానికి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు సలీం ఎక్కడున్నాడు భవాని? అన్నయ్య ఫోన్ వస్తుంది, మాట్లాడేసి వస్తాను. సరే. తిరిగి రాని లోకాన్ని పంపించేశాను బాయ్. ఏమంటున్నావు భవాని? అదే వేరే దేశాన్ని పంపిస్తాను అంటున్నాను బాయ్. ఇంకా నేను వెళ్తాను బాయ్. ఖుదాఫిజ్ బాయ్. జై శ్రీరామ్. హలో అన్నయ్య కాపాడన్యా, అన్నయ్య కాపాడన్యా.